మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 1వ వచనము. లేని వార్తను పుట్టింపకూడదు. ప్రియ దైవజనమా, మానవ జీవితాలలో వదిలించుకోలేని పాపములలో ఇది ఒకటి. ఇది చాలా స్వల్ప విషయముగా జనులు భావిస్తారు. విన్నదానికి మరికొన్ని చేర్చి ఇతరులకు చేరవేస్తూ ఉంటారు. ఇది అపవాది తంత్రము. అది మనలో పనిచేయడానికి మనము అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇచ్చినప్పుడు అది మనలను పాపములో పడవేస్తుంది. ఆదిలో ఏదెను తోటలో అపవాది హవ్వను పాపములో పడేసింది లేని వార్తను పుట్టించుట ద్వారానే కదా. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదా అంటూ లేని వార్తను పుట్టించి హవ్వతో మాటలు కలిపింది. ఆదాము హవ్వలను దేవుని సన్నిధికి దూరం చేసింది. ఈ అపవాది గుణానికి మనము మనలో చోటియకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి. విన్నదానిని విన్నట్లుగానే ఇతరులతో పంచుకునేవారముగా ఉండాలి. విస్తారమైన మాటలలో దోషము ఉంటుందని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, చూచినది చూచినట్టుగా, విన్నది విన్నట్టుగా సమాచారము తెలియజేసిన యెహోషువ, కాలేబులు వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నారు. లేనిపోని మాటలు కల్పించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన మిగిలిన వారు అరణ్యములోనే రాలిపోయారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ కోవలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు? లేని వార్తను పుట్టించి అపవాది గుణాన్ని కలిగి దేవుని దృష్టిలో పాపము చేసిన వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? లేక విన్నది విన్నట్టు, చూచినది చూచినట్టు మాట్లాడి దేవునికి ప్రేమైన బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఒక తీర్మానం తీసుకుందాము. ఇంతవరకు మన జీవితాలలో లేని వార్తను పుట్టిస్తూ ఇతరుల జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నామేమో, ఇతరుల జీవితాలను కల్మషం చేస్తూ ఉన్నామేమో, సంబంధ బాంధవ్యాలు చెడిపోయేటట్లు ప్రవర్తిస్తూ వచ్చామేమో. ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. లేని వార్తను పుట్టించే గుణాన్ని మనలో నుండి తీసివేసుకుందాము. ఉన్నది ఉన్నట్టుగా పలకడానికి, చూచినది చూచినట్టుగా, విన్నది విన్నట్టుగా చెప్పడానికి అభ్యాసము చేసుకుందాము. తద్వారా యెహోషువ, కాలేబుల వలె దేవుని వాగ్దానములు స్వతంత్రించుకునే బిడ్డలుగా రూపాంతరము చెందుదాము. అట్టి తీర్మానము తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేస్తూ ఈ ప్రార్థన చేయబోతూ ఉండగా ప్రార్థనలో ఏకీభవించమని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఇంతవరకు లేని వార్త పుట్టించుట అనే పాపము ఎవరెవరిలో ఏలుబడి చేస్తూ ఉందో అటు ప్రతి ఒక్కరిని నీ పాదముల చెంత ఎత్తిపడుతూ ఉన్నాను తండ్రి. ఆ బలహీనతను జయించే కృప మీ ఆత్మ ద్వారా ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నాయన, లేని వార్తను పుట్టించే అపవాది గుణము నజరేయుడైన యేసు శక్తిగల నామములో కాల్చివేయబడునుగాక. ఉన్నది ఉన్నట్టుగా, చూచినది చూచినట్టుగా పంచుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము.
ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: షోమ్రోనులో గొప్ప క్షామము కలిగినప్పుడు దేని తల 50 రూపాయలకు అమ్మబడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.